ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరట మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు మరియు శుభోదయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి మీరు మా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నారని మేము ప్రభువును బట్టి సంతోషిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి ప్రతిదినము ఉదయాన్నే లేచి మరి దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదువుతున్నారా? ప్రార్థన చేసుకుంటూ ఉన్నారా? ప్రతిదినము లేవగానే దేవుని వాక్యాన్ని పఠించటం అనేది చాలా శ్రేష్టమైన విషయం. పరిశుద్ధ గ్రంథము చదువుతూ ఉన్నామంటే అది ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడని అర్థం. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలన్నీ కూడా దేవుని మాటలు. దేవుడు తన భక్తులను ఆయన ప్రేరేపించి భక్తుల చేత ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు వ్రాయించారు. కాబట్టి ప్రతి దినము బైబిల్ చదవటం అనేది చాలా శ్రేష్టమైనటువంటి సంగతి, ఆశీర్వాదకరమైనటువంటి సంగతి, చాలా మేలుకరమైనటువంటి సంగతి. బైబిల్ చదవటం ద్వారా మనల్ని మనం సరిచేసుకోవచ్చు. ఆ దినము కొరకు దేవుడు మనతో ఆత్మీయంగా మనల్ని బలపరచడానికి ఏం మాట్లాడుతూ ఉన్నాడో మనము తెలుసుకొని ఆ మాటల ప్రకారంగా మనము జీవించవచ్చు. ఈ పరిశుద్ధ గ్రంథమును దేవుడు మనకు ఒక నిధిగా ఇచ్చాడండి. ఈ పరిశుద్ధ గ్రంథం చాలా, అన్ని గ్రంథాల లాంటి గ్రంథము కాదు ఇది. అన్ని సామాన్యమైన పుస్తకాలు లాంటి పుస్తకం కాదు ఇది. ఈ పరిశుద్ధ గ్రంథానికి ఉన్నటువంటి పేరుల్లోకి అతి మంచి పేరు ఏంటంటే ఇది పరిశుద్ధమైనది. పరిశుద్ధ గ్రంథము, జీవ గ్రంథం అని మరొక పేరు దీనికి. ఎందుకంటే ఈ గ్రంథములో పరిశుద్ధత ఉంది, ఈ గ్రంథములో జీవము ఉంది. ఈ గ్రంథము మనకు దేవుడిచ్చినటువంటి అతి శ్రేష్టమైన నిధి అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడతా ఉంది. దావీదు గారు కీర్తనలు రాస్తూ 19వ కీర్తనలో అంటారు కదా, 8వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడుతుంది, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. ఏంటంట? దేవుడి ఉపదేశాలట అవి నిర్మలమైనవట, అవి నిర్దోషమైనవట. ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పిన ప్రతి ఉపదేశము కూడా నిర్దోషమైంది. ఈ లోకంలో చాలా మంది ఉపదేశిస్తూ ఉంటారు, చెబుతా ఉంటారు. మానవులు వారి మాటల్లో, వారి హృదయంలో దోషం ఉంటుంది, కానీ ఉపదేశాలు చెప్తారు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినటువంటి మాటలు అన్ని కూడా నిర్దోషమైనవి. ఈ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు పవిత్రమైనవట. 7వ వచనంలో రాస్తున్నారు కదా, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరెల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది. యెహోవా నియమించిన ధర్మశాస్త్రమట అది యథార్థమైందట. ఈ ధర్మశాస్త్రం యథార్థమైనది. ఈ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రతి మాట కూడా యథార్థమైంది. ఏదో కల్పించిన కథలు కాదు ఇవి. ఏదో మనుషులు రాసినటువంటి కల్పనా కథలు కాదు ఇవి. ఇవి యథార్థమైనటువంటి విషయాలు, యథార్థమైనటువంటి రుజువులతో కూడినటువంటి మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు. దేవుని వాక్యమట మన ప్రాణాన్ని తెప్పరెల్లా చేస్తుందట. మన ప్రాణం అలసిపోయి, ప్రాణం అంటే అక్కడ ప్రాణం కాదు కానీ ఆత్మలో మనము అలసిపోయినప్పుడు, ఆత్మలో మనము దిగజారిపోయినప్పుడు, ఆత్మలో మనము సన్నగిల్లిపోయినప్పుడు, ఆ దేవుని పరంగా మనము బలహీనమైనప్పుడు, ఆత్మపరంగా మనం బలహీనమైనప్పుడు ఈ వాక్యము చదివినప్పుడు ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే రీఛార్జ్ చేస్తుంది. ఒకసారి శరీరకంగా బలహీనులమైనప్పుడు కూడా దేవుని వాక్యము చదువుతా ఉంటే శరీరకంగా బలహీనులమయ్యి దేవుని పని ఆ రోజు, అయ్యో ఈరోజు దేవుని పని చేయలేమో, ప్రార్థనకు వెళ్ళలేమో, దేవుని వాక్య పరిచయం చేయలేమో, నీరసంగా ఉంది, మనము ఇక ఈరోజు ఆపేద్దాములన్నీ అన్న పరిస్థితుల్లో దేవుని పరిశుద్ధ గ్రంథం తీసి చదువుతా ఉన్నప్పుడు
మనల్ని పరిశుద్ధ గ్రంథం ఏం చేస్తుంటే రీఛార్జ్ చేస్తుంది, రెన్యూ చేస్తుంది, మన బలాన్ని రెన్యూ చేస్తుంది, ఆత్మీయంగా కూడా మనల్ని రీఛార్జ్ చేస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథము ప్రాణాలను తెప్పరిల్ల చేస్తుందంట. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తుంది. ఇంకా మనము చూస్తే ఈ భాగంలో వ్రాయబడుతుంది కదా, యెహోవా యందైన భయము పవిత్రంగా చూస్తే దేవుని మాటలట బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవట. దేవుని మాటలు మనం చాలా మంది ఈ రోజున ముఖ్యంగా ఆడోళ్ళు బంగారాన్ని అంటే ఇష్టం లేని ఆడవాళ్ళు ఉండరు. బంగారం అంటే బంగారు నగలన్నా బంగారం రేటు తగ్గుతుందంటే చాలు బంగారం కొనడానికి ఆతురపడతా ఉంటారు. భర్తలను విసిగించి 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 బంగారం కొనడానికి ఇష్టపడతా ఉంటారు. అంతకంటే శ్రేష్టమైనటువంటి మాటలు దేవుని మాటలు. బంగారాన్ని కోరుతున్నాం, అంతకంటే కోరదగిన మన రోజున దేవుని మాటలను కోరటానికి ఇష్టపడట్లేదు, వాక్యాన్ని వినటానికి మానవుడు ఇష్టపడట్లేదు, వాక్యాన్ని చదవటానికి ఇష్టపడట్లేదు, వాక్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడట్లేదు. కానీ బంగారం కొనటానికి, నగలు కొనటానికి ఈ వాక్యము మేలి బంగారం కంటే కూడా శ్రేష్టమైందంట, అది కోరదగిందట. బంగారం కోరకపోయినా పర్లేదు, నష్టమే లేదు నీకు. కానీ దేవుని వాక్యాన్ని నువ్వు కోరుకోకపోతే నీవు నష్టపోతావు, చాలా నష్టపోతావు. జుంటి తేనె ధారల కన్నా మధురమైందట ఈ వాక్యం. అందుకనే దావీదు గారు 119వ కీర్తన రాస్తూ కూడా అంటాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటాడు. మరి ఒక చోట నీ వాక్యము తేనె కంటెను తీయనైనది, అది నా జిహ్వకు ఎంతో మధురమైనది అంటాడు. చూడండి పిల్లరా, దేవుని వాక్యాన్ని మనము చదవాలి. దేవుని వాక్యాన్ని మనం చదవాలి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నామంటే ఆ వాక్యం మనల్ని బలపరుస్తుంది. మనం ఎలా జీవించాలో నేర్పిస్తుంది, ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తుంది. దేవుని వాక్యం మనకు సరైన ఆలోచన చెప్తుంది. దేవుని వాక్యం మనకు దిశానిర్దేశము చేస్తుంది. ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఈ లోకంలో ఎలా జీవించాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో మనకు సమస్తమైన జ్ఞానయుక్తమైనటువంటి మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కనుక ఈ పరిశుద్ధ గ్రంథమును చదవటము ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యమే యేసుక్రీస్తు. అందుకు మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడుతుంది కదా, దానియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని రాస్తూ కింద 14వ వచనం దగ్గరకు వస్తే అక్కడ రాయబడుతుంది కదా, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. యేసుక్రీస్తు ఆ వాక్యమైన అంటే ఈ వాటిలన్నీ మనుషుల మాటలు కాదండి. ఇది మనం మానవ కోణంలో చూడకూడదు, వీటిని దైవికమైన కోణంలో మనం ఈ వాక్యాన్ని చూచినప్పుడు ఈ వాక్యము మనకి ఎంత శ్రేష్టమైందో అర్థమవుతుంది, ఎంత బలమైందో అర్థమవుతుంది. ఇవన్నీ కూడా దేవుని మాటలు. ఆ దేవుని వాక్యమే మానవ శరీరం ధరించి ఈ లోకంలోనికి యేసుక్రీస్తుగా వచ్చి నీ కొరకు నా కొరకు త్యాగం చేశాడు. కాబట్టి పిల్లరా, ఇంకా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? దేవుడు ఎంతమంది భక్తులను ఈ కాలంలో లేపి నీకు దేవుని సువార్త అందించడానికైనా విరివిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, విరివిగా సువార్త అందిస్తూ ఉన్నాడు. టీవీ తెరిస్తే వాక్యం. ఒకప్పుడు మా చిన్నతనంలో ఒక మిరాకిల్ నెట్వర్క్ ఒక్కటే ఉండేది. ఆ తర్వాత గాడ్స్ ఛానల్ ఇంగ్లీష్లో ఉండేవి, అవి కూడా ఇంగ్లీష్లో. మిరాకిల్ నెట్వర్క్, గాడ్స్ ఛానల్ ఉండేది. అక్కడ నుంచి చిన్నగా మన తెలుగు ఛానల్స్ వచ్చే శుభవార్త, ఆరాధన. నేషనల్ వైడ్ గా చూస్తే నేషనల్ వైడ్ గా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే శుభవార్త, ఆరాధన. జిల్లా పరంగా చూస్తే గుంటూరు జిల్లాలో సువార్తవాణి, సువార్త, కీర్తన ఇప్పుడు చాలా వచ్చేసినాయి. టీవీ తెరిస్తే టీవీలో వాక్యం, యూట్యూబ్ తెరిస్తే యూట్యూబ్ లో వాక్యం. ఎక్కడ చూసినా సభలు, ఎక్కడ చూసినా దేవుని వాక్యం విరివిగా ప్రకటించబడతా ఉంది. ఎందుకంటే
ప్రతి ఒక్కరికి దేవుని సువార్త అందాలి. ప్రతి ఒక్కరి దేవుని వాక్యము ఆ వాక్య ప్రకారంగా నడిపించాలి. ప్రతి ఒక్కరిని కూడా ఆత్మలో వర్ధిల్ల చేయాలి. ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధపరచాలి. ప్రతి ఒక్కరిని కూడా దేవుని రాజ్యంలోనికి చేర్చాలి. పరలోక రాజ్యంలోనికి చేర్చాలన్న దృఢ సంకల్పంతో దేవుడు విరివిగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఇంకా నిర్లక్ష్యం చేస్తే, నీవు ఇంకా దేవుని వాక్యాన్ని తృణీకరిస్తే, ఇంకా దేవుని వాక్యమును చదవకుండా నీవు కాలాన్ని వెళ్ళబుచ్చితే నష్టపోతావు నా ప్రియ సహోదరి సహోదరుడా, నష్టపోతావు. దేవుని వాక్యం ఉదయకాల సమయం నీతో నాతో మాట్లాడుతుండగా ఇక నుంచైనా దేవుని వాక్యాన్ని చదువుదాం. క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని చదువుదాం. ఆత్మలో వర్ధిల్లుదాం. దేవుని రాజ్యమునకు వారసులమవుదాం. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించును గాక. ఆమెను కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ కృప కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రం. నేను ఈ ఉదయకాల ప్రభు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఈ వాక్యం ప్రభు ఎంత శ్రేష్టమైందో, ఎంత బలమైందో, ఎంత కోరదగినదో అని మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవును నైనా, మేము నేను వాక్య ప్రకారంగా జీవిస్తూ క్రమం తప్పకుండా వాక్యాన్ని చదువుతూ ప్రభా మీ మార్గాలు నడిచేవారు కూడా ఉన్నట్టుగా మీరు సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, బలపరచండి. కుటుంబాల్లో శాంతిని, సమాధానం సమృద్ధిని మీద తెచ్చేయండి. ప్రతి అవసరతను మీరు తీర్చునయ్యా. మీరే మహిం పొందండి. ఉదయకాల దేవునితోనైనా బిడ్డలందరినీ మీరు నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. యేసు రక్తమే జేమ్స్ లో రక్తమేషం, యేసు రక్తమే జేమ్స్ లో రక్తమేషం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్ ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృపా, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి దేవుని ప్రజలందరికీ నిత్యము తోడయుండి నడిపించుని బలపరచును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.